నేను ఇటువంటి రాజకీయాలంటే ఒకరు ఇప్పుడు పొద్దున ఒక పార్టీ ఉంటున్నాడు పదవి కోసం, సాయంత్రం ఒక పార్టీ మారుతుంది. నేను అట్లా 10 ఏళ్ళ నుంచి మారలేదే. పదవుల కోసం మారాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, మరి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు కూడా కష్టపడుకుంటూనే ఉన్నాం, అందులో దక్కలేదు. ఇక ఇప్పుడు 10 ఏళ్ళ సంధి గౌరవించిన వాళ్ళు ఇప్పుడేం గౌరవిస్తారు? గౌరవించిన కాడికే పోదాం. ఇప్పుడు నలుగురు ఉన్నారు, నలుగురు నన్ను చూసిరు కానీ ఎవ్వరు రమ్మలేదు. రామ్మ కుసో అన్నావు, కుసోమన్ ఇంటికి పోతాం కానీ కుసోమన్ అన్న ఇంటికి పోం కదా. అది కూడా నాకు అదే. మీరు ఇందాక పదవులు కాదు ముఖ్యం, నాకు గౌరవం కావాలన్నారు. ఒకవేళ ఇప్పుడు 2-3 రోజులకు కేసీఆర్ గారు పిలిచి గౌరవప్రదమైన మళ్ళీ కలిసి మాట్లాడి ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ లో కంటిన్యూ అవుతారా? ఫోను అంత బలంగా ఎందుకు చెప్తున్నారు? ఇక ఫోను ఇక బలంగా చెప్పినా పోను, బలంగా చెప్పకున్నా పోను. నాకు ఏ పార్టీ పదవి లేకున్నా ఇంట్లోనే కూర్చుంటా కానీ ఫోన్ నేను. అంటే ఇప్పటికే 10 ఏళ్ల నుంచి చాలా విసిగిపోయినట్టున్నారు. నేను ఇక అంటే అంత ఈ పదవుల కోసం ఒక శ్రీకాంత చార్తలు ఈ పదవులు కావాలి ఆ పదవులు కావాలంటే పొద్దుకు ఇలాగ దాసోత్సవం ఫస్ట్ PRP, తర్వాత TRS, తర్వాత కాంగ్రెస్, తర్వాత బీజేపీ. ఆ ఏంటివి డబ్బులకో పదవులకో పోయిండు. నేను ఇలా 14 ఏళ్ళు నా కొడుకు చనిపోయి 14 ఏళ్ళ సంది ఎన్ని పార్టీలు లేవు. నేను మారాలంటే రౌండ్ తిరిగి రావచ్చు, మళ్ళీ సేమ్ ప్లేస్కి రావచ్చు. నా గుణం అట్లాంటిది కాదు. నేను డబ్బుకు ఆశించేదాన్ని కాదు, పదవులకు ఆశించేదాన్ని కాదు. నేను పట్టుబడితే ఒకటే, నా కొడుకు అయితే ఎట్లయితే చనిపోయిండో నా కొడుకును అధికారికంగా చేయమని అధికారం ఉంది నీకు. అధికారికంగా చేయమంటే చేయలేదు. నువ్వు ఎవరెవరు పేర్లో పెడతావు. ఇవాళ ఇందిరాగాంధీ చచ్చిపోతే ఇందిరాగాంధీ కాలనీ పెట్టలేదా? NTR కాలనీ పెట్టలేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి కాలనీ పెట్టలేదా? శ్రీకాంతాచారి రోడ్డు పెట్టమన్నా పేరు పెట్టమంటే మొన్న KTR గారు ఎల్బీ నగర్ చౌరస్తా పేరు. మీరు కాంగ్రెస్ లోకి వెళ్తే శ్రీకాంతాచారి నుంచి మీకున్న డిమాండ్లు అన్ని కూడా మీరు వ్యక్తిగతంగా దాన్ని నిలుపుకుంటారా అంటున్నా. ఎవరు? మీరు. నా కొడుకు త్యాగాన్ని గుర్తించి నా కొడుకు త్యాగాన్ని ముందుకు తీసుకుపోతారన్న నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకుపోతారన్న నమ్మకం ఉంది. అదే మీరు ఇందాక చెప్పినట్టు ఏదైతే జిల్లాల పేర్లు పెట్టడం కానీ కాలనీల పేర్లు ఇవన్నీ కూడా కాంగ్రెస్ భర్తీ చేస్తాను అనుకుంటున్నారా మీరు? నేను అనుకుంటున్నా, నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, రైట్ అమ్మా. ఇప్పుడు ఇన్ని విషయాలు మాట్లాడారు కదా, మీరు ఇందాక మాట్లాడినట్టు తెలంగాణ ప్రజలు మీ గురించి చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. అంటే అరే ఏంటి ఈమె ఇన్ని 10 ఏళ్ళుగా పదవి మీద వ్యామోహం లేకుండా ఒంటరిగానే ఉంది కదా, సడన్గా ఎందుకు అధికారం కాంగ్రెస్కు రాగానే ఎందుకు వెళ్దాం అనుకుంటుంది, ఈమెకి ఏమన్నా పిచ్చా అని కొంతమంది మాట్లాడతారు, లేదంటే అవకాశవాద రాజకీయాలు చేస్తుందని ఇంకొంతమంది మాట్లాడతారు కదా. ఇటువంటి వాళ్ళకి చివరికి మీరు ఏం చెప్తారు? నా కడుపును వస్తుంది, నా కడుపు కాలింది, వాళ్ళకి బాధ లేదు కదా. ఆ బాధ అనేది ఏందో నాలాంటి తల్లిదండ్రులకు, నన్ను విమర్శించే వాళ్ళకి, నన్ను వ్యతిరేకించే వాళ్ళకి నా త్యాగం నా కొడుకు మంటలు గుర్తుంటే నన్ను అనరు. నేను డబ్బుల కోసమో పదవుల కోసమో పార్టీ మారట్లేదు. 10 సంవత్సరాలు కేసీఆర్ని పట్టుకొని త్యాగాన్ని పట్టుకోను ఆ TRS పార్టీ నా కొడుకు అభిమానంతో ఉన్నప్పుడు నా కొడుకుకే ఆ త్యాగానికే గుర్తింపు లేనప్పుడు ఎందుకు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. ఎప్పుడు ఇచ్చింది? శ్రీకాంతాచారి మంటల్లో కాలుతుంటే ఇంతమంది విద్యార్థులు బలవుతారు, ఈ రాష్ట్రం వేయకుంటే ఇంకెంతమంది పిల్లలు చనిపోతారో అన్న దాంతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. ఆ రాష్ట్రం ఇచ్చిన తల్లికి కూడా మరి నా కొడుకును గుర్తించుకొని మరి నా కొడుకుని కూడా గుర్తుంచుకుంటారేమో, ఆ త్యాగాన్ని గుర్తించుకుంటారేమో, నా కొడుకు త్యాగానికి న్యాయం జరుగుతుందని నేను. తెలంగాణలో మీ ఒక్క కుటుంబానికి న్యాయం జరగలేదా, లేదంటే ఉద్యమకారులకు, లేదంటే ప్రాణాలు అర్పించిన అనేకమైన వ్యక్తులకు జరగలేదన్న? ఇప్పుడు నా ఒక్క కొడుకు అని అంటే శ్రీకాంతాచారి నా ఒక్క కొడుకు గురించి నేనేం మాట్లాడట్లేను. కొంతమంది అమరవీరుల కుటుంబాలకు కొంతమందికి జరిగింది, కొంతమందికి జరగలేదు. ఎప్పుడు జరగాలి? 2014లో గవర్నమెంట్ వచ్చింది. ఒక 4 ఏళ్ళు అయిపోయింది గవర్నమెంట్. ఆ 4 ఏళ్ళు అయిపోయినాక ఆ 4 ఏళ్లలో కొంతమందికి వచ్చింది, ఇంకా 4 ఏళ్లలో కూడా కొంతమందికి రాలేదు. వాళ్ళ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలి, నిరుద్యోగాలకు న్యాయం జరగాలి, రైతులు అనే వాళ్ళకు న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగాలని కోరుకుంటున్నా కానీ ఏదో నా స్వార్థం కోసం నా కొడుకు పేరు నా ఇది నేను అంటలేను. అందరు అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలి. అమ్మ, మీరు ఇంత మాట్లాడుతూ శ్రీకాంతాచారి గారు కన్న కళలు తెలంగాణ రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాకారం కాలేదు కాబట్టి నేను పార్టీ మారుతున్నా అన్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో సాకారం అవుతుందా? అయ్యేలా మీరు పనిచేస్తారా? రేపు పొద్దుగాల మీరు ఆ పార్టీలోకి వెళ్తే ఒకవేళ? ఇప్పుడు ప్రజలు కోరుకుంది దేనికోసం? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు తెచ్చారు? ఉద్యోగాలు లేక ఎంతోమంది పిల్లలు చనిపోతున్నారు. ఉద్యోగాలు కావాలనే గవర్నమెంట్ను, ఈ గవర్నమెంట్లో రావట్లేవు, ఇంకో గవర్నమెంట్ ఎన్నుకుంటూ వస్తాయని ఆ గవర్నమెంట్లో కంపల్సరీ ఉద్యోగాల నోటిఫికేషన్లు, పిల్లలు చనిపోకుండా పిల్లలు ఇబ్బంది పడకుండా ఉద్యోగాలు రావాలి. రాకుంటే ఏ గవర్నమెంట్ అయినా కొట్లాడి వాళ్ళకి కావాలని న్యాయం జరగాలి. ఇంకొకటి బాధ ఏంటంటే, ముఖ్యమైన బాధ, నా కొడుకు మ్యారేజ్కి విజయవాడ నా కొడుకు మ్యారేజ్ కార్డు ఇద్దామంటే టైం లేదు. నేను పోయినా సార్ నమస్తే పెట్టినా నా కొడుకు మ్యారేజ్ ఉంది, నువ్వు ఎప్పుడు డేట్ పెడతా అప్పుడు డేట్ పెట్టుకుంటావు సార్ అని చెప్పినాం. డేట్ పెట్టుకోమన్నాడు. రాఖీ పండుగ రోజు పెట్టుకున్నాం. రాలే KTR గారు కానీ KCR గారు అని.
నా మనసు పెళ్లి చేసిన దానికన్నా ఎక్కువ ఎందుకు రాలే. విజయవాడలో ఓడో వస్తే పోయిండు, విజయవాడలో పెళ్లికి పోయిను, ప్రతిపక్ష పార్టీని పెళ్లికి పోయిను, కాంగ్రెస్ నాయకుల పెళ్లికి పోయిను, టీడీపీ నాయకుల పెళ్లికి పోయిను, బాలకసుమన్ పెళ్లికి పోయిను, బాలకసుమన్ నాన్న చనిపోతే పోయిను, ఎవరో చనిపోతే పోయిను. కానీ శ్రీకాంతాచారి చనిపోయిన తమ్ముడు ఒకడే కదా. నాకు ఇంకా 4 కొడుకులు లేరు, ఇంకా బిడ్డలు లేరు, ఇంకా నేను చేసే కార్యక్రమాలు ఏం లేవు కదా. కనీసం ఒక 4 అక్షంతలు వేయలేదు. ఇంకా నా త్యాగాన్ని నువ్వు ఎట్లా గుర్తించినట్టు, నీ కొడుకు ఎట్లా గుర్తించినట్టు, నువ్వెట్లా గుర్తించినట్టు. ఆ రోజు ఏం మాట్లాడారు, తమ్మి నీ కుటుంబానికి నీకు నేనే ఉన్నా, నీకు అన్నం నేనే అన్నాడు కేటీఆర్. కేసీఆర్ నీ కుటుంబానికి నా బిడ్డ లాంటి బిడ్డవమ్మ అన్నావు. ఇవాళ బిడ్డకి ఇట్లే జరుగుతూ చేస్తావా? ఇవాళ నా కొడుకు పెళ్ళికి వస్తే నాకు ఎంత సంతోషం ఉండు. నువ్వేం పెట్టకు, కనపడి అక్షంతలు వేసిపోయినా కానీ నాకు ఎంతో తృప్తుండు కదా. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పలేకపోయినా నేను. నీ కొడుకు పెళ్ళికి ఎందుకు రాలే, కేటీఆర్ రాలే, కేసీఆర్ రాలే, ఎందుకు రాలే అని 100 మంది ఫోన్లు చేసి తెల్లారు ఒక నెల రోజుల దాకా ఇదే మాట. గాఢ పెళ్లి అయితే పోయిండు, మళ్ళీ 4 రోజులకే సుధీర్ రెడ్డి బిడ్డ పెళ్లి అయితే కొడుకు పెళ్లి అయితే వచ్చిండు. వారానికి అదే ప్లేస్లో అదే ఫంక్షనాలకి. అదే రోజు కూడా ఇంకొకరు మ్యారేజ్కి పోయిండు, నా కొడుకు మ్యారేజ్కి రాలే. అంటే ఆయన మనసులో ఏమో ఉన్నట్టు కదా, అది విషయం. ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్న శంకరమ్మ గారి మౌనంగా ఉండడానికి కారణం వెనకాల ఇన్ని బాధలు, ఇంత ఆవేశం ఉందా? ఆ టైం రావాలనుకున్నా నేను కూడా. నేదానికైనా టైం ఉండాలి కదా, నా బాధలు చెప్పుకోవడానికి కూడా టైం రావాలి కదా అనుకున్నా. బాధలు అనుభవించిన నేను, మస్తు బాధలు అనుభవించిన. అదే విషయము. మేము ఏదన్నా మా బాబుకి సమస్య ఉన్నవారు కేటీఆర్ ఫోన్ చేద్దామా, కేసీఆర్ ఫోన్ చేద్దామన్నా దారి దొరకకపోతుండేది. ఎట్లా మా సమస్య పరిష్కారాలు? బయట చూస్తే అధికార పార్టీ శంకరమ్మ గారు టీఆర్ఎస్ శ్రీకాంతాచారి త్యాగం చేశారు. శ్రీకాంతాచారి తల్లి ఎంతో గొప్ప, లోపల పోయేతరకు ఏం లేదు. నన్ను సీఎం దగ్గర తీసుకుపోతావా, మమ్మల్ని కేటీఆర్ దగ్గర తీసుకుపోతావా, అమ్మకి పని ఉందంటే నేనేం సమాధానం, నాకే టైం లేదా, మీకే టైం తీసుకొని కడుపులో ఆయాసం కక్కితే కాలం మీద పడుతుందని కడుపులో మింగుకున్నా. కానీ వాళ్ళు టైం ఇయ్యరు, నేను తీసుకుపోనంటే నా విలువ పోతట్టుందని చెప్పి అట్లా బాధపడ్డా. కానీ నేను కూడా కేసీఆర్ గారు మమ్మల్ని చేసినన్ని రోజులు అభిమానించిండు ఉన్నాడు, కేటీఆర్ అయినా ఉన్నారు. కానీ మరీ 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి మా కుటుంబం అంటున్నాం మమ్మల్ని కలవనియకపోవడం, వాళ్ళకు మాకు టైం ఇవ్వకపోవడం, ఇక నాకు పొలిటికల్గా తీసుకుపోయి అక్కడ పెట్టి నాకు పదవులు కావాలని కాదు, నా ఒక్కసారి ఇచ్చి నాకు వదిలిపెట్టినాక ఇచ్చిన వాళ్ళకి 3 సార్లు ఇచ్చినావు, నాకు అది బాధ. నేను పదవుల కోసం కొట్లాడుతున్నాను ప్రజలు అంటుండొచ్చు. ఇప్పుడు మునుగోడు ఉంది, 3 సార్లు ఇచ్చినావు, ఒకసారి ఓడిపోతే. మరి నాకు ఒక్కసారి ఓడిపోతే రెండోసారి ఇవ్వలే. మరి సైదిరెడ్డి ఉండు, ఒకసారి ఓడిపోయిండు, రెండోసారి మనం 3వసారి. మరి నాకు ఒక్కసారి ఓడిపోయినప్పుడు నాకెందుకు అవకాశం వేయలే, నాకు అది బాధ. నాకు ఏదో పదవులు కావాలి, కుర్చీల మీద కూర్చోవాలి, నాకు ఆ కోరికలతో నా కొడుకు సరిపోలే. నా కొడుకు రాష్ట్రం కోసం ప్రజల కోసం సరిపోయాడు. నా ప్రాణం ఉన్నంత కాలం ప్రజలకు న్యాయం జరగడానికే పోరాడతా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.